ఓ పరమేశ్వర, నిన్నే నమ్ముకున్న మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులను ప్రసాదించు తండ్రి. పరమేశ్వరుడు సదా శుభవీక్షణాలతో అపమృత్యు భయాలను తొలగించి ఆయురారోగ్యాలతో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని, మీ శ్రేయోభిలాషులని అన్ని విధాలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘబహుళ చతుర్దశి నాడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం, పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథా పారాయణలు జరుపుతారు. వేదాలు, ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈ రోజున శివుడికి అతి ఇష్టమైన తిథి. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను ఎవరైనా పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా నాకు ఇష్టలవుతారు అని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. ఆ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాల్చిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేయాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని శివా అని దీర్ఘం తీస్తే అది అమ్మవారి పేరు. ఆ స్వరూపధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోనూ శివుడు ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోనూ శివుడు ఉంటాడు. పరమశాంతినిచ్చేది శివనామస్మరణమే. శివనామస్మరణకు అందరూ అర్హులే. ఒకసారి పార్వతీదేవి, నాదా శివరాత్రి గురించి చెప్పండి అని అడుగుతుంది పరమశివుణ్ణి. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమి చేయకున్నా ఆ రోజు ఒక్క ఉపవాసమన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి పూజ సమాప్తం చేయాలి. దీనిని మించిన పూజ మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో
స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పూజ చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు అలాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ, శివపూజ ప్రధానమైనది. అర్ధరాత్రి సమయం ప్రతిరోజు వస్తుంది కనుక ప్రతిరోజు శివరాత్రే. ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్షి చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతి నెల వచ్చే ఆ రోజును మాస శివరాత్రి అంటారు. అందులోనూ మాఘబహుళ చతుర్దశి ఆయనకు మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉదయం స్నానాది కాలం తర్వాత వీలైతే శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వ దళాలతో అర్చించాలి. శక్తి కొలది పాలు, గంగోదకం, పంచామృతాలతో లింగాభిషేకం చేయాలి. ఉపవాసం, జాగరణ, శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమమైన బ్రాహ్మణులకు, శివభక్తులకు భోజనం పెట్టాలి. శివరాత్రికి లింగోద్భవ కాలమని కూడా పేరు. ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థమే లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడపడంలోని ఉద్దేశం మన తనువును, మనసును కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివం అంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యానందప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రి నాడు 14 లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చింపబడుతూ ఉంటారు. శివరాత్రి రోజు ఒక పండు, ఒక తోటకూర కట్టయినా సరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగిన వారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది అని చెబుతారు. శివరాత్రి రోజు ఉపవసించి త్రికరణశుద్ధిగా శివుని ఆరాధిస్తే 1 సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుంది అని సాక్షాత్తు శివుడు చెప్పినట్లుగా పెద్దల వాక్కు. శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్క నుండి లోపలికి వెళ్తారో ఆ పక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలి. శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలా వచ్చిన పుణ్యం రాదు సరికదా, పూర్వజన్మలోని పుణ్యం కూడా పోతుంది. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వదళం 3 ఆకుల్ని కలిగి ఉంటుంది. ఆ బిల్వానికే శివప్రియ అని మరో పేరు ఉంది. బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు. ఇది శివుడి ఆజ్ఞ. బిల్వం ఇంటి ఆవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి, దక్షిణాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. ఓం నమః శివాయ.